ఇప్పుడు లోపల కోడిగుడ్డు కూడా మనది లోపల కుక్ అవుతుంది అంతా పర్ఫెక్ట్గా. కొంచెం రెడీ అయిన తర్వాత ఈ బ్రెడ్ని మరో పక్కకి తిప్పుదాం. అప్పుడు కోడిగుడ్డు ఓ పక్కన, బ్రెడ్ కూడా ఒక పక్కన. కావాలనుకుంటే మరింత కోడిగుడ్డు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఒక పక్కన ఎర్రగా అయిన దోశ ఇప్పుడు తిప్పేటప్పుడు చక్కగా మనకి ఏంటి లోపల బ్రెడ్ కోడిగుడ్డు అంతా ఉంది, తెల్లగా ఉంది. దటుపక్క కూడా మనకి చక్కగా పర్ఫెక్ట్గా అయిన తర్వాత దీన్ని తింటూ ఉంటే దోశ ఎర్రగా అవడం ఒక వంతు, లోపల కోడిగుడ్డు ఆమ్లెట్ చక్కగా స్టీమ్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ బ్రెడ్తో పాటు ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన దాంతో తినండి, కెచప్తో తినండి, చట్నీతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. కట్ చేసుకొని దీన్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఇలా బ్రెడ్ దోశ కాంబినేషన్లో మన పిల్లలకి ముఖ్యంగా ఎన్నో రకాల వంటలు చేసి పెడుతూ ఉంటాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. ముక్క చూడ్డానికి కేక్లా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. మరి స్కూల్లో పిల్లలు ఏంటిది ఇది, ఒక పక్క చూస్తేనేమో ఆ దోశ మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది, మరో పక్క చూస్తేనేమో ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ మరి సాఫ్ట్గా స్పంజ్లా తయారవుతుంది. పిల్లలకి ఎంత చక్కటి ఆహారం ఇచ్చి పంపిస్తామో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు కూడా ఫేమస్ అయ్యి అందరూ ఎప్పుడు వీళ్ళ డబ్బా తినేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా మన ఇంట్లో వంటలు మనం అద్భుతంగా చేసుకుందాం. నాకు ఇలాంటివి 2 తింటే చాలు, కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. సాధారణంగా దోశలు అయితే 10 తింటాను, ఇది ఒక 2, 3 ఎందుకులేండి, ఒక 4 తింటే చాలు, కడుపుకి చాలా ఆనందంగా ఉంటుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చక్కగా పర్ఫెక్ట్గా ఇలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను సాధారణంగా ఇలా చేసుకున్నప్పుడు పక్కా పర్ఫెక్ట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు లోపల స్పంజ్లా చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా రెడీ అయిపోయింది బ్రెడ్ దోశ. మరోసారి వేసేసుకుంటాను.